ఏవండి, డిన్నర్ రెడీ. ఏంటి రోల్స్ చేసావా ఈరోజు? పన్నీర్తోనా? కాదు, చోలేతో. చోలేతో ఎలా చేసావు? రండి చూపిస్తా. ముందుగా చోలే నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత వాష్ చేసుకుని కుక్కర్లో ఉప్పు పసుపు వేసుకుని 5 విజిల్స్ రానివ్వాలి. రోల్స్ కోసం చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకోండి. ఒక బౌల్లోకి గట్టి పెరుగు తీసుకుని అందులో ఉప్పు పెప్పర్ వేసి కలిపి పక్కకి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో కొత్తిమీర, 5 గంటలు నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ చేసి ఇది కూడా పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్, క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. కొన్ని చిన్న చిన్నగా, కొన్ని నిలువుగా కట్ చేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి ఉప్పు పెప్పర్తో వేగించుకోవాలి. ఉడికిన చోలే కటర్లో అన్న వేసుకోండి ఆర్ మ్యాష్ అన్న చేసుకోండి. అందులో పసుపు, ఉప్పు, పెప్పర్, కారం, గరం మసాలా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం పొడి పొడిగా కాకుండా ముద్దలా ఉండాలి. మీరు దానికోసం బంగాళదుంప బాయిల్ చేసన్నా వేసుకోవచ్చు. తర్వాత చపాతీలు చేసుకుని వేగించుకోండి. 2 పక్కల బాగా కాలనివ్వండి. ఇప్పుడు ప్యాన్ మీద చోలే ముద్దని పెట్టి పైన కొంచెం ఆయిల్ వేసి వేగించుకున్న చపాతీని పెట్టి నేను చూపించే విధంగా ప్రెస్ చేసుకోండి. తరువాత జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకుని ఇలా అన్ని చపాతీలు వేగించుకోండి. వాటి మీద తయారు చేసి పెట్టుకున్న కర్డ్ వేసి వేగించుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకుని కొత్తిమీర పేస్ట్ కూడా వేసి ఫోల్డ్ చేస్తే టేస్టీ టేస్టీ రోల్స్ రెడీ. చేసుకోవడానికి కష్టంగా ఉన్నా రుచి మాత్రం ఇష్టంగానే ఉంటుంది. నచ్చిందా మీకు? నువ్వు చేసాక నచ్చకుండా ఉంటుందా? ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా వంటింటి వేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి.